అల్లు అర్జున్ పుష్ప సినిమా భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ అవ్వడమే కాకుండా నేషనల్ అవార్డు కూడా అందుకొని మొదటి తెలుగు హీరోగా సరికొత్త రికార్డును సెట్ చేశాడు. పుష్ప సాంగ్స్, డైలాగ్స్ ప్రపంచమంతా వైరల్ అయ్యాయి. దీంతో పుష్ప 2 సినిమా కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇక పుష్ప 2 షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల రామోజీ ఫిలిం సిటీ అనంతరం వైజాగ్ పోర్ట్లో పుష్ప 2 షూటింగ్ జరిగింది. ఇప్పుడు నంద్యాల దగ్గర బనగానపల్లె మండలంలోని యాగంటి క్షేత్రంలో పుష్ప 2 షూటింగ్ జరుగుతుంది. యాగంటి ఉమామహేశ్వర స్వామి దేవస్థానం ఇక్కడ నంది ప్రత్యేకమైనదని తెలిసిందే. ఈ సినిమాలో పుష్ప బాగా డబ్బున్నవాడిగా ఎదుగుతాడని మొదటి పార్ట్లో చూపించారు. రష్మికతో పెళ్లి కూడా అవుతుంది. సెకండ్ పార్ట్లో రష్మిక యాగంటిలో ఉన్న ఉమామహేశ్వర స్వామి వారికి బంగారు కిరీటం అందించే సీన్ షూట్ చేస్తున్నారట. ఆల్రెడీ నిన్న షూట్ జరగ్గా ఇవాళ కూడా అక్కడే షూట్ జరగనుందని సమాచారం. అయితే ఈ సీన్లో అల్లు అర్జున్ లేడని తెలుస్తుంది. రష్మిక వచ్చిందని తెలియటంతో షూటింగ్ వద్దకు యాగంటి జనాలు భారీగా వచ్చారు. ఇక పుష్ప 2 సినిమా నుంచి ఆల్రెడీ ఓ గ్లిమ్స్ రిలీజ్ చేయగా ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఆగస్టు 15న పుష్ప 2 రిలీజ్ కానుంది. దీంతో బన్నీ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఆల్మోస్ట్ 70% షూటింగ్ పూర్తయినట్టు సమాచారం. హైదరాబాద్ లో పలు సెట్స్ లో రామోజీ ఫిలిం సిటీలో పుష్ప 2 షూటింగ్ జరిగింది. ఇటీవల కొన్ని రోజుల క్రితం వైజాగ్ పోర్ట్ లో కూడా షూట్ జరిగింది. రష్మిక తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఇవాళ యాగంటి టెంపుల్లో షూట్ చేశాము. ఈ చారిత్రాత్మక టెంపుల్ చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడి ప్రజలు, ప్రదేశాలు, వీరి ప్రేమ అన్నీ నచ్చాయి. ఇక్కడ గుడిలో కొంత సమయం ప్రశాంతంగా గడిపాను. పుష్ప షూటింగ్ సమయం ఇది అని పోస్ట్ చేసింది. దీంతో రష్మిక పోస్ట్ వైరల్ గా మారింది. అయితే ఈ షూట్ లో అల్లు అర్జున్ లేడని సమాచారం. రష్మిక ఒక్కరే యాగంటి ఆలయాన్ని దర్శించుకునే సీనుని చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తుంది. ఇవాళ కూడా అక్కడే షూట్ జరగనుంది. ఇక రష్మిక యాగంటి వచ్చిందని తెలియడంతో అక్కడి అభిమానులు, ప్రజలు రష్మికని చూడటానికి భారీ సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు. ఈ మూవీ యొక్క మొదటి భాగం సూపర్ సక్సెస్ కావడంతో ఈ సినిమా రెండవ భాగంపై ఇండియా వ్యాప్తంగా సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలున్నాయి. ఇలా ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్న నేపథ్యంలో ఈ సినిమా విడుదలకు చాలా రోజులు మిగిలి ఉండగానే ఈ మూవీ యొక్క దాదాపు 4 భాషల శాటిలైట్ హక్కులు అమ్ముడుపోయినట్లు తెలుస్తుంది. ఈ సినిమా యొక్క తెలుగు వర్షన్ శాటిలైట్ హక్కులను స్టార్ మా సంస్థ వారు దక్కించుకున్నట్లు తెలుస్తుండగా తమిళ వర్షన్ హక్కులను స్టార్ విజయ్ ఛానల్ వారు, అలాగే కన్నడ వర్షన్ హక్కులను స్టార్ సువర్ణ ఛానల్ వారు, మలయాళ వర్షన్ హక్కులను ఏషియానెట్ సంస్థ వారు దక్కించుకున్నట్లు తెలుస్తుంది. ఇకపోతే ఈ మూవీ హిందీ వర్షన్ యొక్క శాటిలైట్ హక్కులను ఇప్పటికీ ఎవరు దక్కించుకోనట్లు, కాకపోతే సోనీ సంస్థ వారు ఈ సినిమా యొక్క హిందీ వర్షన్ హక్కులను దక్కించుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇకపోతే ఈ మూవీకి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కన ఉన్న గట్టి సింబల్ గట్టిగా కొట్టండి.